సో పిల్లల ఎగ్జైట్మెంట్ చూడండి, ఎంత పొంగిపోద్ది అంటూ ఉన్నారనమాట. సో ఇంక 3 సార్లు పాలు పొంగిచ్చేసిన తర్వాత బియ్యం అయితే వేయిస్తున్నాను అనమాట. సో పరమాన్నం ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంక మా అమ్మాయి చేత అయితే వండిస్తున్నాను. ఇంక ఇది ఉడుకుతూ ఉంటుంది. లోపల ఇంక దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంక అక్కడంతా సర్దుకుందామని చెప్పేసి వెళ్ళాను. సో ఇక్కడ ఏంటంటే దేవుడి గది సపరేట్గా ఇచ్చారండి. అదొక బెటర్ అనిపించింది నాకైతేని. అయితే ఇందులో కబోర్డ్స్ ఏమీ లేవు. ఇందులోనే ఏంటంటే ఇలా పెద్ద పెద్ద చెక్కల కింద అయితే ఉన్నాయండి. అవి ఎట్లైనా డోర్స్ అనుకుంటామా తెలీదు. సో సరేలే ఒక 3 అయితే ఉన్నాయన్నమాట. సో నేను ఏం చేశానంటే ఒకటి తీసి ఇలాగ దేవుడి కింద అయితే సెట్ చేసుకున్నాను అనమాట. ఇంకా అలా దేవుడి ఫోటోలు పెట్టుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి సో అన్నీ అరేంజ్ చేసుకోవాలి ఇంట్లో. ఇంకా మళ్ళీ ఊరు వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి ఇంక మేము ఏమీ తీసుకోవట్లేదు అనమాట. ఇప్పుడు పరమాన్నం అయితే రెడీ అయిపోయింది.